పోసుకుంటా ఉన్నాడు ఆ పాలు పోసి. దేని పాము బొట్లు తెచ్చుకునేది, పాలు పోస్తుండేది, ఇంట్లో పెట్టుకుని పుట్టేస్తున్నాడు పాము. అది పాలు తాగేది పడుకుంటుంది లోపల పుట్టలో. రోజు అది ఆ పుట్టలో నుంచి అట తలగా బయటపెట్టింది, పాదపుగా తలపెట్టింది. అతను గమనించలే. అతను అది తోకను కూడా చేతికి నెట్టాట ఆ పాము తలకాయ తోకను కూడా చూసుకోలేదు. ఆ పాము కాటేసింది. పాము కాటేసింది. ఏమొస్తుంది? రక్తం వస్తుంది. రక్తం కప్పుతున్నాడు. చివరికి వెళ్ళాడు, చచ్చిపోయాడు. చూసారా? పాముకు పాలు పోసినది కాటి స్వభావం మారలేదు దానికి. కానీ పాపానికి ఉన్న పోరాలు అంతకంటే భయంకరమైనది. పాము పోరాల కంటే పాపం ఇంకా భయంకరమైనది సోదరులారా. అర్థమైందా? పాము పాలు పోస్తున్నాడు, కాటేసింది. అట్లాగే నీవు కూడా పాపాన్ని పోషిస్తున్నావు. పాపం ఆటలాడుకుంటున్నావు, పోయి నీవు సరదా మంది అనుకుంటున్నావు పాపం. కానీ వదిలేసి పాపం నిన్ను పట్టిస్తుంది, పట్టుకుంటుంది, పాదాలు పడేస్తుంది. అర్థమైందా? ధనవంతుడు పాతాళంలో కేకలేస్తున్నాడే. ఎందుకు కేకలేయలైనా? ఆరని అగ్ని ఆరదు, పురుగు సాగు. ఏ పురుగు అమ్మది? మన ఆత్మ అనే పురుగు. శరీరం పట్టే పోతుంది, ఆత్మకు వద్ద అగ్ని ఉండాలి. ఆ ఆత్మ ఏడ్చేది, కేకలేస్తుంది పాతాళంలో. అర్థమైందా? కనుక ఏం చేయాలి? జీవితాల్లో ప్రభు బిడ్డతో సహవాసం, దేవునితో సహవాసం చూడవాళ్ళ